మన ప్రభువును రక్షకుడైన శ్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రంతా నీ లెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరొక కాల సమయం సజీవ లెక్కను చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాటే మీరే మహిమదంతా ప్రభావాలు పొందమని వేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమె దేవుని సంగమ ప్రియదని బిడ్డలని విధంగా ఏర్పాటు చేయాలి. వాటి భాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 నుండి 10 వచనం విధంగా 50. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 నుండి 10 వచనముల విధంగా 50. ఇవి ఇలాగా ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యమును ఈ మొదట గుడారంలోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తం చేతపట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞలను కృతముల కొరకును అతడు అర్పించును. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరి పౌలు హెబ్రీ సంఘానికి ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలాన్ని గురించి, ఆ దినాలలో వారు అర్పించిన ఆ యొక్క అర్పణల గురించి, దేవుని యొక్క పరిశుద్ధ స్థలమందు యాజకుడు చేయు పనిని గురించి పౌలు ప్రస్తావన చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు అంటున్నాడు. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క కార్యాల్లో యాజకత్వాన్ని అనగా దేవుని యందు నమ్మిక కలిగి విశ్వాసం కలిగి ఆయన చూపిన మార్గములో నడుచుతూ జీవిస్తూ అనేకులను జీవింపజేయడము యాజకత్వము. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యమును ఈ మొదట గుడారములోకి వెళ్ళుదురు. అంటే మొదట గుడారములో అంటే పరిశుద్ధ స్థలంలో వాళ్ళు ప్రవేశించి వారు ఏదైతే దేవునికి అర్పణలను యాచనలు చేసేవారు ఉన్నారో, ప్రజల నిమిత్తం వాటిని వారు జరిగిస్తున్నారో, అయితే సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తం చేత పట్టుకొని రెండో గుడారంలోనికి ప్రవేశించను. అయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి మరి యాజకుడు అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తాను అందులో ప్రవేశిస్తాడు. అది కూడా ఏ విధంగా అంటున్నాడు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తం చేత పెట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞన అంటే కృతముల కొరకును అతడు అర్పించును. అంటే తన కోసము, ప్రజలందరి కోసము ఏ రక్తం అయితే మరి ఆ దినాలలో వారు మరి మేకల యొక్క, ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క రక్తాన్ని అర్పించేవారు. కాబట్టి ఆ రక్తాన్ని వారు మరి చిందించిన విషయాన్ని అక్కడ పౌలు గుర్తు చేశాడు. చేసి ఏమంటున్నాడు, ప్రజల అజ్ఞాని అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారందరి కొరకు ఆ ఆజ్ఞగా ఒక పద్ధతిలో, క్రమమైన పద్ధతిలో దానిని యాజకుడు అర్పించబడైనాడు. కాబట్టి కృతముల కొరకును అతడు అర్పించున్నాడు. కాబట్టి ఏ మరణము పాపము మానవుని మీద ఏలుబడి చేసిందో దానికోసము విడిపింపు కొరకు అతడు ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఈ విధంగా అతడు చేసేవాడు అన్నాడు. దీనిని బట్టి ఆ మొదట గుడారము మీద నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. కాబట్టి ఆ అతి పరిశుద్ధ స్థలము యొక్క జరిగే ఆ పరిస్థితులు ఏవి కూడా అవి బయలుపరచలేదు దేవుడు అంటున్నాడు. అంటే దేవుని చేత, దేవుని ద్వారా బయలుపరచబడినప్పుడే అవి మనం విని విశ్వసించి ఆ ప్రకారం మనం జీవిస్తున్నాం. కాబట్టి ఏది దేవుడు తెలియజేశాడో, ఏది దేవుని ద్వారా తెలుపబడిందో దానిని ఇక్కడ పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యము ఈ మొదట గుడారములోనికి వెలుదురు అన్నాడు. అంటే ఏంటి, ఏది యాజకత్వం చేసే విధానంలో యాజకులు చేశాడో ఆ యాజకత్వం జరిగించే విషయంలో దేవునితో తనకుండే ఆ యొక్క సంబంధాన్ని అతడు కొనసాగిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒకసారి దాన్ని జరిగించేవాడుగా ఉన్నాడని గుర్తు చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మూడవదిగా
దీనిని బట్టి ఆ మొదటి గుడారం యొక్క నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ అతి పరిశుద్ధ స్థలములో జరగబోయే కార్యాన్ని దేవుడు బయలుపరచలేదు. ఎందుకని అంటే అది ఆయన చిత్తమై ఉన్నది కాబట్టి, ఆయన ఉద్దేశమైనది కాబట్టి, ఆయన దానికి సమస్తము ఆది అంతమై ఉన్నాడు కాబట్టి ఆయన దానిని బయలుపరచలేదనే విషయాన్ని పౌలు ఇక్కడ ఉదాహరిస్తూ, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అంటే దేవుని యొక్క గుడారము అంటే ప్రస్తుతం మనకున్న ఈ కాలానికి అది ఉపమానంగా ఉన్నది అని చెప్తూ, ఈ ఉపమానార్థము బట్టి మనస్సాక్షి విషయంలో ఆ ఆరాధకుడికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. అంటే ఏది మానవుడిగా తాను తనంతటగా తాను ఏది చేయగలిగిన శక్తి కానీ బలము కానీ లేదని దేవుని చేత దేవుని ద్వారా మరి యాజకత్వాన్ని జరిగిస్తున్న ఆ యొక్క యాజకుని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావన చేశాడు. అందుకనే ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది అన్నాడు. అంటే ప్రస్తుతం మనకున్న ఈ సమయానికి ఈ సందర్భానికి ఒక ఉపమానంగా దేవుడు దాన్ని ఉంచాడు అని చెప్పి పౌలు ప్రస్తావన చేస్తూ అంటాడు, ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో అంటే ఎవరికి వారు తను తాను పరీక్షించుకోగలిగిన స్థితిని, ఎవరికి వారు తను తాను ప్రశ్నించుకునే పరిస్థితిని గుర్తు చేస్తున్నాడు. ఓ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ స్థితి కలుగజేయలేని అంటే తాను చేస్తున్న ఆ పనిని దేవుని ద్వారా దేవుని చేత చేస్తున్న యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాని గురించి అంటున్నాడు, ఆరాధన సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని ఏమంటాడు, అర్పణములను బలులను అర్పింపబడుచున్నవి. అంటే తాను చేయలేనివి, అంటే దేవునికి తాను చేస్తున్నాడు కానీ అది తన బలము గట్టి శక్తిని బట్టి కాదు కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి అనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేశాడు. అందుకని అంటున్నాడు, ఆరాధకుడికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అంటే తనకు తానుగా దాన్ని తనంతటగా తాను చేయగలిగిన శక్తి కాదు కానీ అది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నదనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ అర్పణలను బలులను అర్పింపబడు. ఈ విధంగా మరి పాత నిబంధన కాలంలో మరి ప్రధాన యాజకులైన వారు ఈ విధంగా దేవుని సన్నిధిలో వారు అర్పణలు అర్పిస్తూ దేవుని కనపరుస్తున్నారు. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని గురించి మరి పరిశుద్ధ స్థలాన్ని గురించి పౌలు ఇక్కడ గుర్తు చేసి అంటాడు, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అంటే దేవుడు దాని కాలమును బట్టి సమయాన్ని బట్టి ఆయన వాటిని జరిగిస్తున్న విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తూ అర్పణలు గురించి అంటున్నాడు, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీర ఆచారం మాత్రమై ఉన్నది అని. కాబట్టి ఇదంతా కూడా దేనికి సంబంధించింది అంటే ఇది భూ సంబంధంగా ఈ లోక సంబంధమైన పరిశుద్ధత కూడినదై ఉన్నది. కాబట్టి ఇది ఇహమందు అంటే వ్యక్తుల ద్వారా మనుషుల ద్వారా జరుగుతుంది తప్ప దేవుని యొక్క చిత్తములో అది పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుని బట్టే తప్ప అని అంటే ఏంటి, పరలోకములో జరిగిపోయే ఆ యొక్క స్థితిని గురించి భూలోకములో దేవుని బిడలైన వారు ఏ విధంగా జీవించాలో అనేది ఒక మాదిరికరమైన స్థితిని గుర్తు చేయడానికి పౌలు విషయాన్ని చెప్పాడు. అందుకని ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము అన్నాడు. అంటే ఈ లోక సంబంధంగా అంటే పరలోకములో ఉండే పరిశుద్ధ స్థలం కాదు కానీ దానిని పోలినదిగా ఇహమందు మనము దేవుని సేవిస్తున్న విధానము, ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మనలను నిత్యత్వానికి నడిపించేవై ఉన్నాయి. కాబట్టి దానిని ఉద్దేశించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించి శరీరాచారములను మాత్రమై ఉన్నదండి. అంటే శరీర సంబంధంగా ఇవి జరుగుతున్నాయి కానీ ఆత్మ సంబంధంగా కాదు. అంటే దేవుని యొక్క ఆత్మ చేత జరిగేది ఇది పరలోకములో పరిశుద్ధతో దేవుని యొక్క సమ్ముఖమందు 24 పెద్దలతో దేవుని యొక్క సన్నిధిలో నిత్యము స్తుతింపబడుతూ కీర్తింపబడుతున్న ఆ యొక్క ఉన్నతమైన స్థితిని పౌలు ప్రస్తావన చేశాడు. కాబట్టి ఇక్కడ మానవులమైన మనము భూలోకములో మనం నివసిస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా ఆరాధించాలో, సేవించాలో, స్తుతించాలో
ఆయన ఆలయానికి ఏ విధంగా మనము అర్పణలు అర్పించవలసినదో ఇవన్నీ కూడా పౌలు ప్రస్తావన చేశాను. కాబట్టి నేడు నీవు నేను కూడా ఆయన సన్నిధిలో నిలిచి ఆయనతో జీవించాలంటే ఆయన చిత్తములో ఆయన ఉద్దేశములో మనము ఆయన కొరకు ప్రత్యేకింపుగా ఏర్పరచబడ్డ వారమే. ఇహమందు పరమందు మనం ప్రభుతో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. కాబట్టి పౌలు ప్రస్తావించినట్టుగా ఆ పరిశుద్ధ స్థలాన్ని గురించి, అతి పరిశుద్ధ స్థలాన్ని గురించి, యాజకుడు చేయి అర్పణల గురించి, బలిని గురించి, అందించు రక్తాన్ని గురించి, ఏదైతే పాప పరిహారార్థంగా దేవుడు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడో, తన కుమారుని ద్వారా మనకి విమోచన కలిగి ఉందో ఆ విమోచన బట్టి నేడు నీవు నేను కూడా ఆ రక్షణలో కొనసాగువారమై ఉన్నామని, క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యమందు మనము ప్రవేశించేవారమై ఉన్నామని ఉదయకాల సమయంలో భక్తులైన పౌలు ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్ముడైన పౌలు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, ఏ సంబంధమైన భూ సంబంధమైన నీ యొక్క ఆవరణములో ప్రభా జరుగు అర్పణలను గురించి, నీ సన్నిధిలో చేయు నాయన ధూపములను గురించి, అతి పరిశుద్ధ స్థలముల గురించి, పరిశుద్ధ స్థలముల గురించి నీ భక్తుడైన పౌలు ఆనాడు వారు ఏ విధంగానైనా వారి తమ యాజకత్వాన్ని జరిగించి నేను సేవించి ఉన్నారో వాటిని తెలియజేశారు. కాబట్టి నాయన నేడు మా అందరి నిమిత్తము నాయన గొర్రెపిల్లగా నాయన వధింపబడి మా అందరినీ విమోచించడానికి నీ లోకానికి పంపబడిన దేవుని కుమారుడైన క్రీస్తుని బట్టి నాయన, నిన్ను బట్టి నీ మాటను బట్టి మేము జీవించటకు మాకు నేర్పించండి. మా పాపముల నుండి, మా యొక్క నాయన దోషం నుండి నాయన ఏది కూడా విడిపింపలేని స్థితిలో మేమున్నప్పుడు పరిశుద్ధతయు నీతియు కలిగిన నీ రక్తం చేత మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మమ్మలను నీ యొక్క రాజ్యానికి అర్హులను చేసి ఉన్నా. కాబట్టి నాయన నిన్ను బట్టి నీ మాటను బట్టి నేను మేము జీవిస్తూ నీ అందరి శ్వాసంలో కొనసాగటకు సహాయం తెచ్చండి. మేలైన చేపట్టుటకు సహాయం తెచ్చండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆయా ప్రార్థన అవసరం కుటుంబాలకు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరు నశించగా అందరూ మారు మనసు కలిగి పాపని కలిగి నేను రాజ్యములో చేరి నిన్ను సేవించుటకు ప్రార్థించుటకు అట్లా ఉపదేశించండి. నేను పరిచర్ల సేవలను ఇస్తాను మొక్కడని నా ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి ఆదరణ కుడికల్లో మీ సన్నిధి సాయం తెచ్చామని వాతావరణాన్ని మీ ఆధీనంలో జరిగించుకోనమని సమస్త మహిమాగనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకోగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నడు మాకు దైత్యం అలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.